నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని మీ కోరుకుంటున్నాను. అనుగ్రహంతో కూడా అమ్మవారి అనుగ్రహం. మంచి మంచి సందేహాలు, పరిష్కారాలు చెప్తూ ఉంటారు. మాకు తప్పకుండా. ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తూ ఉంటారు గురుగారు. అది కూడా దైవానుగ్రహంతో సంబంధించి పరిష్కారాలు ఉంటాయి మీ నా ద్వారా. ఉద్దేశం ఏంటంటే ప్రతి సమస్యకి కొన్ని వందల వేల పరిష్కారాలు ఉంటాయి, ఒకటే కాదు. అవును గురుగారు. సో సమస్య గురించి మనం భయపడాల్సిన పని లేదు, పరిష్కారాలు అనేకం ఉన్నాయి కాబట్టి. అవును, మీరు చెప్తూ ఉంటే కాన్ఫిడెంట్ వస్తూ ఉంటుంది ప్రతిసారి. నాకు కూడా, మన ఆడియన్స్ కూడా. ఎప్పటి నుంచో మీరు మంచి మంచివన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. నిజంగా ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్పలేదు మీకు. అవునమ్మా, అవునమ్మా. ఎస్ గురుగారు, నిజంగా చాలా మంది కష్టపడుతూ నిజాయితీగా ఉంటూ, అంటే అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటూ, ప్రకృతికి అనుగుణంగా ఉంటూ, దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటే, భగవంతుని మాత్రమే నమ్ముకుంటే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే భగవంతుడు అంటేనే మిరాకిల్. ఎందుకంటే చెప్తానండి, మనం అనుకుంటాం ఇది ఇలా జరగదేమో, ఇది అసాధ్యమేమో అనుకునేది కూడా సాధ్యం అవుతూ ఉంటాయి. అంటే లాజిక్స్కి లెక్కలకి అందదమ్మా. భగవత్ అనుగ్రహం ఎలా ఉంటుందంటే, అలా అయితే ఎప్పుడు అంటే చూడండి, కొంతమంది జీవితాలు అసలు ఏమీ లేదండి, అసలు ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు, ఏమీ తెలియదు, కానీ కోటీశ్వరుడు అయ్యాడు. ఏదో బిజినెస్ పెట్టాడు చిన్నగా, అలా 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 చిన్న హోటల్ పెట్టాడు. ఫస్ట్ ఓ టిఫిన్ సెంటర్ బండి మీద పెట్టాడు. అలా ఒక 2 షట్టర్లు తీసుకుంటాడు, దాని తర్వాత పెద్ద ఇది కట్టుకున్నాడు. అది పెద్ద అయిపోతాడు. ఎంతో మందిని చూసాం, అలా చూస్తుంటాం. అట్లా పెద్ద కోటీశ్వరుడు కూడా ధన్మని కింద పడిపోయి రోడ్డుకి వచ్చిన రోజులు. అంటే ఏమిటి, వాళ్ళు చేసినటువంటి పాపకర్మ పుణ్యకర్మ ఆ రూపంలో వస్తున్నాయి. ఇవన్నీ మనం జనరల్గా చూసేవి. నేను మీకు ఒక సంఘటన చెప్తాను. ఆ సంఘటన అయితే చాలా మంది ఆశ్చర్యపరిచింది అది, కానీ చాలా మంది నన్ను అడిగారు కూడా, ఇది పాసిబుల్ అని. అప్పుడు నేను చెప్పిన సమాధానం కూడా ఎందుకు పాసిబుల్ కాదని చెప్పాను. అదేమిటంటే చెప్తాను చూడండి. ఒక స్త్రీమూర్తి, తనకి ఒక కోర్టు కేసు ఉంది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే తన లైఫ్తో సంబంధం కలిగినటువంటి కోర్టు కేసు అది. అయితే ఆవిడ ఏం చేసిందంటే, ఆ రోజు 11 గంటలకి ఒక కేసు ఉంది. ఉదయం టెంపుల్ లోపల పూజ చేయించుకునే దాంట్లో ఆంజనేయ స్వామికి చేస్తూ ఇంకా ఆ దీంట్లోనే ఉండిపోయింది. టైం అయిపోయిన విషయం కూడా పట్టించుకోలేదు ఆవిడ. మొత్తం మీద పూజ అంతా అయిపోయింది. అయ్యో టైం అయిపోయింది, ఎలాగో ఏమవుతుందని గబగబా కోర్టుకి వెళ్ళింది. వెళ్ళేసరికి అందరూ నువ్వు చాలా బాగా మాట్లాడావు, అసలు నీకు భలే వచ్చింది, ఫేవర్గా, నీకు చాలా బాగా మాట్లాడావు, అసలు నువ్వు అలా మళ్ళీ మాట్లాడావు అంటున్నారు అందరూ. ఆవిడ వెళ్ళగానే నేను మాట్లాడడం ఏంటి, నేనేమో గుళ్ళో ఉన్నా, నేను అసలు ఎలా మాట్లాడాను? అక్కడ అందరికీ ఏమో ఆ కోర్టులో ఈవిడొచ్చి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది, అక్కడ వాదన జరిగినట్టుగా అయింది, గెలిచినట్టుగా కనిపిస్తుంది, కానీ ఈవిడ చూస్తే వెళ్ళలేదు అక్కడికి, పూజలోనే ఉన్నారు. అసలు అది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయారు. నేనేమంటానంటే, రామదాసు జైల్లో వేశారు. రామదాసుని తెలుసు కదా. రాముడు లక్ష్మణుడు వచ్చి ఆ యొక్క నవాబుకి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఇచ్చేసి విడిపించుకొని వెళ్ళారు. ఇచ్చేసారు, ఆయన డబ్బులు ఇదిగొని తీసుకుంటూనే వెళ్ళిపోయారు. అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదు? అంతే కదమ్మా. ఇద్దరు మనుషులుగా మామూలు వ్యక్తులుగా వచ్చి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఉపాసకురాలు, నువ్వే నాకు దిక్కు, నాకు ఇంకొక ఇది తెలియదు, నేను ధర్మంగా ఉన్నాను. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ధర్మం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే క్వశ్చన్ కూడా అదే తీసుకున్నాను. ధర్మం. ఎందుకంటే మీరు గమనించినట్లయితే మనకి మహాభారతంలో కూడా ఒకసారి ఏమవుతుందంటే, మన భీష్ముడు ఆయన అంబని తీసుకొని వస్తాడు వాళ్ళ తనకి వివాహం కోసం. అందులో అంబాంబిక వీళ్ళు ఉంటారు కదా. అందులో ఆవిడ ఏంటంటే, నేను మనసు ఇచ్చాను, నేను వెళ్ళలేను, ఇది చేసుకోలేనంటే వదిలేస్తాను. అక్కడికి వెళ్తే అక్కడ కూడా కుదరక ఆమె మళ్ళీ రిటర్న్ వస్తుంది, భీష్ముడిని పెళ్లి చేసుకోమంటుంది. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నేను చేసుకోకూడదు, నేను దీక్షలో ఉన్నాను అన్నప్పుడు ఆవిడ వెళ్ళి పరశురాముడిని వేడుకుంటుంది. పరశురాముడిని అడుగుతుంది, నువ్వు నాకు సహాయం చేయాలి స్వామి అంటే, ఎవరో చెప్పు నేను సహాయం చేస్తాను అంటే భీష్ముడి పేరు చెప్తుంది. అరే శిష్యుడే పరశురాముడికి. సరే భీష్ముడు పిలిపిస్తాడు. భీష్ముడిని మాట్లాడేది ఒప్పుకోడు, నేను దీక్షలో ఉన్నాను కదండి, మీకు తెలియని విషయం కాదు కదా అంటే ఇద్దరు యుద్ధం చేస్తారు. పరశురాముడు ఓడిపోతాడు, గురువు ఓడిపోతాడు శిష్యుల ముందు. అప్పుడు ఆ పరశురాముడు చెప్తాడు ఆమెకి, అమ్మా అతని పట్ల ధర్మం ఉందని ఆయన గెలిచాడు. సంబంధం లేదు. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ గెలవడం జరుగుతుంది. చాలా మందికి సందేహం వస్తుంది ఏంటంటే, అంటే ఇద్దరు రాజకీయ నాయకుల్లో ఇతను హోమం చేశాడు, యజ్ఞం చేశాడు, ఈయన హోమం యజ్ఞం చేశాడు, మరి ఇద్దరు ఒకలే గెలుస్తున్నారు.
ఎందుకు అలాగా అంటే ఎవరి పట్ల అధిక ధర్మం ఉంటుందో, ఎవరి పట్ల ఎక్కువ విధేయత ఉంటుందో, అంటే ఎవరు ధర్మానికి ఎక్కువగా నిలబడి ఉన్నారు, ఇద్దరిలో కూడా ఎంతో కొంత ధర్మం ఉండొచ్చు, ఎక్కువ నిలబడి ఉన్నారు, వాళ్ళ వైపు భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రసరింప జరుగుతుంది. అదేవిధంగా పూర్వజన్మలో చేసినటువంటి కర్మ పుణ్యము ఆ సమయంలో ఆ వ్యక్తి ఒక లీడర్గా అవ్వాలండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఓడిపోవచ్చు, మళ్ళీ ఇంకొకరు రావచ్చు, మళ్ళీ తర్వాత గెలవచ్చు, ఇవి మారుతూ ఉంటాయి. కాకపోతే ఆ సమయంలో నడుస్తున్న మహాదశ అంతర్దశ ఏమిటి, ఆ సమయంలో రాజ్యం వచ్చే యోగం ఉందా, రాజ్య భంగ యోగం ఉందా, పుణ్యం ఎంతవరకు పనిచేస్తుంది, అంతకుముందు చేసిన పని కర్మ ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది లెక్క ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి దైవ కార్యంలో ఎంతవరకు ధర్మంగా, వాళ్ళు చేసే కర్మలో ఎంత ధర్మం ఉంది, అంతేగాని ధర్మం లేకుండా నువ్వు అడుగుతూ ఉంటే భగవంతుడు ఏమి ఇవ్వడు అక్కడ. చాలా మంది ఎంత దేవుని ప్రార్థించినా ఏమీ జరగట్లేదు అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించడం వల్ల నీ యొక్క పాపకర్మ ఎంత ఉంది, నీ ప్రార్థన ఎంతవరకు దాన్ని దగ్ధం చేయగలుగుతుంది అనేది ఒక లెక్క ఉంటుంది దానికి. అలా ఏంటంటే మీరు ఇది జరుగుతుంది ఇది జరగదు అనేటువంటిది ఉండదమ్మా. భగవంతుడిని కనుక మీరు పరిపూర్ణంగా కనుక నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఇది అసాధ్యము అనేటువంటిది ఉండదు, ఏదైనా సాధ్యమే. అది ఇప్పుడు మీరు ఆవిడది నిజంగా మిరాకిలే కదా, ఇంట్లో పూజగదిలో ఉండి కోర్టులో అంటే అది నిజంగా మనం సినిమాలో మాత్రమే చూస్తూ ఉంటాం, అలా సినిమాలో చూస్తుంటాము. అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటిది కూడా ఇంకోటి చెప్తాను చూడండి. ఒకసారి ఏమైందంటే మన బ్రిటిష్ ఇంజనీరు ఇండియాలో ఒక ఇది కట్టిపిస్తున్నాడు. పెద్ద వర్షం వస్తుంది, ఆ వర్షానికి ఆ వంతెన తెగిపోయేలాగా సూచనలు అందాయి. ఇంకా అతనికి ఒక రకమైన దీంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగ ఎక్కడికో వెళ్ళి దూకి చనిపోదామని అక్కడికి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ పూజ జరుగుతుంది, రాముడికి సంబంధించిన పూజ. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ సీతాదేవి అంటే ఆ విగ్రహాలు ఉంటాయి, ఇది ఏమిటి అంటే రాముడికి సంబంధించిన పూజ, రామ్ భజన చేసుకుంటున్నామంటే అతను అనుకోకుండా ఆ రామ్ భజనలో ఇదైపోయాడు. ఆ రాముడిని తలుచుకుంటూ అలా అలా వెళ్ళేసరికి ఆ వంతెన దగ్గర ఇద్దరు వ్యక్తులు కనబడ్డాడు ఆయనకి. ఒకడేమో తీసుకొస్తున్నాడు, ఇంకో అతనేమో దాన్ని ఇది చేస్తున్నాడు. ఎవరబ్బా ఇంత పెద్ద పెద్ద ఆజానుభావుల్లో ఉన్నారు, ఎవరు వీళ్ళు ఆయనకు అర్థం కాలే. అలా చూసి పడిపోయిన తర్వాత వంతెన తెక్కకుండా అలాగే ఉండిపోయింది. తర్వాత మిగతా వాళ్ళు వచ్చి అతను నిద్ర లేపారు. ఏంటి అంటే నాకు ఇద్దరు ఆజానుభావులు లాంటి వ్యక్తులు ఇద్దరు కనబడ్డారు, అక్కడికి వచ్చి సెట్ చేశారంటే అసలు అలాంటి వ్యక్తులే ఇక్కడ లేదు, అమ్మో నీకు కనబడింది ఎవరో కాదు, రామలక్ష్మణులు కనబడ్డారని వాళ్ళందరూ ఇదయ్యారు. అదేంటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము గనక మీకుంటే ఒక ఎనర్జీ, భగవంతుడు అనేటువంటిది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ మీ విశ్వాసంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మీరు ఎక్కడో మళ్ళీ అందులో మళ్ళీ డౌట్స్ పెట్టుకోకూడదు. అంతే నేను నమ్ముకున్నాను అవుతుంది, ఒకవేళ అవ్వలేదంటే ఇదేదో నాకు మంచిది కాదు కాబట్టి నాకు ఇవ్వలేదు భగవంతుడు అనుకోవాలి. ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు. నిజంగా మీరు చెప్తూ ఉంటా ఇంకా దేవుని భక్తితో పూజించాలి, శ్రద్ధతో పూజించాలి, ఇష్టంతో దేవుని నమ్ముకోవాలి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు కానీ అమ్మవారు కానీ చేయని మిరాకిల్స్ ఏం లేవు. ఎందుకు నమ్ముకోవాలి అంటే మీకు అల్టిమేట్ అది, ఇంకా ఫైనల్లీ పదార్థం ఏదైతే ఉందో అదే. ఇంకా మీరు అది నిజాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం, దేవుని తలుచుకోవడం, దేవుని పూజించడం అంటే నిజమైన సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. మన జీవితం ఏంటో కూడా తెలుస్తుంది, మనకి రియలైజ్ అవుతాము. అల్టిమేట్ గా భగవంతుడే, ఎవరికైనా మీరు అన్నట్టుగా అల్టిమేట్ గా చివరిగా భగవంతుడే. ఖచ్చితంగా భగవంతుని నమ్ముకోవాలి మనము. మీరు అన్నట్టు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటూ దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా ధర్మంగా ఉండను, న్యాయంగా ఉండను, కానీ నాకు భగవంతుడు ఇవ్వాలంటే ఇవ్వడు, అది జరగదు. ఎందుకంటే దానికి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష అని ఉంటుంది నామాల్లో. లలితాసనం ధర్మమునకు అధ్యక్షురాలు ఆవిడ అధ్యక్షురాలు అయినప్పుడు మీరు అధర్మంగా ఉంటారంటే ఆవిడ ఎందుకు ఇస్తుంది? అంతే కదా. అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.